Hyderabad's best hospital for ear, nose, throat and hearing problems. Asian ENT Care Center at Begumpet, Hyderabad. ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ లో ఆమె ఒక పాయింట్ రైజ్ చేసింది. అంటే కేవలం ఒక దళిత మహిళ కాబట్టి నన్ను ఈ విధంగా హింసకు గురి చేస్తున్నారు. నేను మళ్ళీ ఏపీకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. అంత భయం. నాకైతే డౌట్, నిజంగా ఒక డిఎన్ఏ కలిసిందా 2-3 డిఎన్ఏలు కలిసినాయి ఆ శ్రీదేవి బ్లడ్ లో? దళితులు అని చెప్పుకుంటుంది. దళిత కార్డు వాడుకొని బయటపడాలనుకునే పరిస్థితులు ఉంటే ఈసారి చెప్పు తీసుకొని చెప్పుకు ఇంకోటి రాసి కొడతాం ఖచ్చితంగా. దళిత కులంలో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లా గుండెల మీద తన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను. వ్యక్తిగత అభిప్రాయాలు కదా సార్. వ్యక్తిగత అంటే దళితులందరూ జగన్ గారిని సపోర్ట్ చేయాలి వ్యక్తిగత అభిప్రాయం అయితే నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇట్లాంటి పనులు చేయకూడదు. ప్రజల్లో నువ్వు ఉన్నప్పుడు, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యేగా, ఒక ప్రజాప్రతినిధిగా కొన్ని లక్షల మందికి నువ్వు కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేసేటప్పుడు నీ నాయకుడికి ఖచ్చితంగా నువ్వు లోబడి ఉండాలి. ప్రజలకి సమాధానం చెప్పేదానికోసం నిన్ను పెట్టారు అక్కడ. నువ్వు అది కాకుండా కాన్స్టిట్యున్సీ ప్రజలు మొత్తాన్ని తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆపర్చునిటీని తీసుకుపోయి చంద్రబాబు నాయుడు కాళ్ళకాడ అమ్మేస్తావా? ఎట అమ్ముతావు నువ్వు? నీకు ఓడిచ్చాడు హక్కు. సరే, ఇదే మాట టీడీపీ నుండి వచ్చిన నలుగురు సేమ్ ఇలాగే చేశారా? వాళ్ళు కూడా సేమ్ అంటే టీడీపీ కార్యకర్తలు వాళ్ళ అందరిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర పెట్టేశారా? ఇప్పుడు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన మాట వాస్తవం, జగన్ గారికి మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. ఎమ్మెల్యేలుగా గెలిచి వంశాన్న కానీ మద్దాలగిరి కానీ సీఎం గారు ఆహ్వానించారా? ఇవాళకి కూడా టీడీపీ కార్డు మీదే వాళ్ళ అసెంబ్లీ పోర్ట్ఫోలియోస్ నడుస్తున్నాయిగా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు ఆ రోజు, వాళ్ళకి రికార్డ్ చెక్ చేసుకోండి పోయి వెనక్కి పోయి, అన్నా మీరు ఎవరు వచ్చినా తీసుకుంటా, రాజీనామా చేసి మీ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి రండి, మళ్ళీ పోటీ చేయండి, గెలిచండి. గెలవకపోయినా సరే నేను మీకు మంచి పొజిషన్స్ ఇస్తా, మీరు రండి అన్నా, మీరు వస్తే అవుతుందని చెప్పేసి. బట్ మీరు ఓటు అయితే వేయించుకున్నారుగా. ఎవరు వేసారు? ఎవరు వేసారు? ఆ నలుగురు అడిగెళ్ళేశాడు. వైఎస్ఆర్సీపీ నాయకులకి 151 మంది గెలిచిన వాళ్ళు, తర్వాత అర్హత ఉన్న వాళ్ళు ఓట్లు వేసినారు. వంశీ ఓటేశాడా? వేయలేదా? వల్లభనేని వంశీ ఓటు వేయలేదు కదా. 175 ఓట్లు అయితే పోలింగ్ గిరిధర్, మద్దాలి గిరిధర్ ఓటేశాడా? వేయలేదా? అడిగెళ్ళేశాడు. ఓటేసామని అడిగితే నన్ను ఏం లేదని చెప్పారు కదా. 150 బ్రదర్, నేను ఒకటే చెప్తా, 175 ఓట్లు అయితే వచ్చాయి. సరే, వాళ్ళు వేసిన ఖచ్చితంగా వాళ్ళకి 23 సీట్లు టీడీపీ వాళ్ళకి ఎన్ని 19 ఎన్ని వచ్చినాయి. మన వాళ్ళు ఒక 4 వేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు స్వతంత్ర హక్కుల్ని ఎవరు కాదనరు. కాకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆప్షన్ ఉంది కాబట్టి వేస్తే వేసారేమో, నాకైతే తెలీదు. వంశీ వేయలా, మీడియా ముందు చెప్పాడు అతను. రెండో మాట ఏంటంటే, మద్దాలిగిరి అనే వ్యక్తి టీడీపీలో గెలిచి 2 టౌన్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, ఆయన ఓటేసిన పరిస్థితులు ఎక్కడ లేవే. అంటే మీకు ఒకటి సార్, లెట్ మీ కంప్లీట్. చంద్రబాబు నాయుడు అనేవాడు, చంద్రబాబు నాయుడుకి చేత అవుతుంది లాబింగ్స్ చేయటం, ఎమ్మెల్యేలను కొనటం. గతంలో కూడా చూశారు, ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎట్ట దొరికాడు, స్టీఫెన్ పాల్ దగ్గర ఆడు, ముత్తయ్య గాడు, వీళ్ళందరూ ఎట్ట దొరికారు మీకు తెలుసు. వాళ్ళందరూ అప్రూవల్ కూడా అయ్యారు. ముత్తయ్య అప్రూవల్ అయ్యాడు, చంద్రబాబు నాయుడు చెప్తేనే చేసినామని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారితో ఈ పరిస్థితులు కావు. జగన్మోహన్ రెడ్డి గారే కొనాలి, ఆ 23 మందిని కూడా నేను లాక్కోవాలి అనుకుంటే 20 మంది గేటు దగ్గర కుక్క కాపలా కాస్తున్నారు, బౌ 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 అంట. గేటు తీస్తే వైసీపీలోకి వచ్చి తీర్థం పుచ్చుకునేదానికి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతిపక్ష హోదాతో బతుకుతున్న నువ్వు చంద్రబాబు నాయుడు, ఈరోజు నువ్వు 4 కొన్నావు, మొన్న 23 కొన్నావు, 23 ఇచ్చాడు దేవుడు నీకు, ఇప్పుడు 4 కొన్నావు, రేపు 4 కూడా నీకు రానియం. ఖచ్చితంగా రాసి పెట్టుకొని చెప్తున్నాను. ఆ చంద్రబాబు నాయుడు అనే పకోడీ డిఫెన్స్లో పడ్డారు కాబట్టే ఈరోజు మీటింగ్స్లో, ప్రతి మీటింగ్లో తిడుతున్నాడు చంద్రబాబు నాయుడు, ప్రతి మీటింగ్లో తిడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితులను చూసి, నాడు నేడు, మనబడి, రైతు భరోసా, అమ్మ దీవెన, వైఎస్ఆర్ ఆసరా, ఆరోగ్యశ్రీ, సిఎంఆర్ఎఫ్, వీటన్నిటిని చూసి చంద్రబాబు నాయుడికి పిచ్చెక్కి అల్జీమర్స్ ముదిరి, బొల్లు ముదిరి, రానున్న రోజుల్లో అసలు కనీసం కూడా గెలుస్తాడా లేదని వాడిని రోడ్ల మీద వదిలాడు. గులాబ్ జామ్లపై వాడు కాలు ఎడుపడుతుందో కూడా వాడికి అర్థం కావట్లా. ఆడ బజ్జీల బండి కనపడితే ఆడ ఆగి బజ్జీలు తింటున్నాడు, పునుగుల బండి కనపడితే పునుగులు తింటున్నాడు. వాడు తిండిపోతాడు, వాడితోనే ఆడవుతుంది.
పాదయాత్ర అనేది నువ్వు నీ రాష్ట్రం కోసం చేసుకోవాలా, నీ రాష్ట్ర ప్రజల కోసం చేసుకోవాలా. తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి మనుషులు దింపి నువ్వు చేస్తే ఎవడికి ఉపయోగం అది? నీకే బొక్క. మాకే నీ పచ్చ మీడియా వాళ్ళు చూపించినంత మాత్రాన ఇంత 2019 ఎలక్షన్లో ఇంతకంటే ఎక్కువ కొట్టారు. ఏమైంది? నీకు దేవుడు 23 తీసుకుని నువ్వు 23లోనే కూర్చోబెట్టాడు దేవుడు. రేపు పొద్దున కూడా అదే జరిగిద్ది. చాలామంది వాగుతున్నారు రేపు ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చినాక ఎవడిని ఏడ్చామని చెప్పి. మేము విడిచిపెడతామా? మా చేతులు అయితే ఇప్పుడు కట్టేసాడు పెద్ద ఆయన. రేపు 2024లో ఖచ్చితంగా ఇడిచిపెట్టాం కదా. మేము కూడా ఇళ్ళకి వస్తాంగా, మా కాడ కూడా ఉంటాయి ఆయుధాలు. అది మా చేత కదా కొయ్యటం. మీకంటే బాగా వస్తాం, మీకంటే ఎక్కువ చేస్తాం. మీడియా ముఖంగా చెప్తున్నా, అందరికీ చెప్తున్నా, ఈరోజు రెచ్చిపోయే నా కొడుకులు అందరికీ చెప్తున్నా, ఒక్క సీట్ ఎమ్మెల్సీ గెలిచి రెచ్చిపోవద్దు. 2024 దాకా అవసరంలే. మాకు త్వరలోనే కళ్ళాలు తీస్తారు, ఖచ్చితంగా మీకు పని చెప్తాము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.